ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు నేను చెప్పాలనుకున్నది కథ కాదు, ఇది నిజమే. ఇది దేవుడు రాసిన యథార్థ గాథ అనే విషయం మీద చెప్పాలనుకుంటున్నానండి. మరి దేవుడు 66 పుస్తకాల్లో ఎన్నో యథార్థమైన సంఘటనలు వ్రాయించారండి. అందులో ఈరోజు ఒకటి ధ్యానించాలి అనుకుంటున్నాం. మరి ఈ కథ కాదు, ఇది నిజమే ఇది అనే ఈ టైటిల్ నేను పెట్టింది కాదండి. ఈ సంవత్సరం విడుదలైన అద్భుతమైన పాటలు జాన్సన్ అన్నయ్య గారు, ప్రసన్న అన్నయ్య గారు కష్టపడి, ఎంతోమంది దేవుని పిల్లలు అన్ని భాషల్లో కష్టపడి వారి ధనాన్ని ఇచ్చి వారే సహాయం చేసి దించిన అద్భుతమైన పాటలండి ఇవి. ఆ టైటిల్ ఇది, అందుకని ఈ టైటిల్ నచ్చింది అని పెట్టాను. ఇది అయితే ఇందులో నేను చెప్పబోయేది అన్నీ చెప్పాలంటే మన జీవితం సరిపోదు కదండి. అందుకే యథార్థమైన దేవుడు చెప్పిన ఒక యథార్థ గాథ గురించి ఈరోజు వివరించాలనుకుంటుండగా జాగ్రత్తగా వినండి కొంచెం. దేవుడు మరి ఈ యథార్థమైన గాథ ఏంటి? ఏ లోకానికి సంబంధించినది? ముల్లోకాలు ఉన్నాయి. ఈ ముల్లోకాల్లో దేవుడు ఏ విషయం గురించి ఈ యథార్థ గాథ చెప్పాలనుకుంటున్నారు? ఎవరితో? దేవదూతలతోనా? దేవుని పిల్లల భూమి మీద ఉన్న మనతోనా? లేకపోతే పరదేశంలో ఉన్నారు వారితోనా? ఎవరితో ఈ విషయాలు దేవుడు మాట్లాడాలనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలమ్మ. కహున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అసలు ఏంటి యథార్థమైన గాథ అంటే? దేవుడు అంటండి, పరలోకంలో ఉన్న దేవుడు మరి నాతాన్ అనే ప్రవక్త భూమి మీద ఉన్నారండి. ఎవరంటే దావీదు గారి కాలంలో ఆయనతో దావీదు గారికి ఒక యథార్థ సంఘటన కోసం చెప్పాలని దేవుడు పంపించారండి. మరి దేవుడు పంపించారు అంటే మరి నాతానుతో మాట్లాడింది దేవుడా? డైరెక్ట్గా మనందరికీ తెలుసు. దేవుడు ఏ కాలంలో కూడా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని మనందరికీ తెలుసు. అది ప్రపంచంలో క్రైస్తవులకు తెలిసినా తెలియపోయినా BYUలో మనందరికీ తెలుసు. బైబిల్లో ఉన్న యథార్థ గాథ ఇది. దేవుడు ఎవరితోనూ చెప్పలే, ఆయన స్వరం వినలేరు. ఆయన్ని ఈ శరీరంతో చూడగలమా అండి? ఆయన స్వరం వినగలమా? ఎక్కువ సౌండ్ పెడితేనే మన చెవులు బద్దలైపోతాయి. అలాంటి దేవుని స్వరాన్ని ఎవరైనా వినగలరా? దేవుని స్వరూపాన్ని చూడగలరా? అలాంటిది మరి ఒక దేవదూత ద్వారా దేవుడు మరి మహాగ్రంథాన్ని దేవదూతల ద్వారా మనకి ఇచ్చాడని హెబ్రీ పత్రికలో ఉందండి. మరి వచ్చి ఏం చెప్తున్నారనే అనే సందర్భాన్ని చూస్తున్నాము. నాతాను ప్రవక్తతో ఏమని చెప్తున్నారంటే, నాతాను ప్రవక్త దావీదు గారితో ఏమని చెప్తున్నారంటే, అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకనొక పట్టణం మందు ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారంటండి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గుడ్లను కలిగి ఉండను. ఈ ఐశ్వర్యవంతుడు దరిద్రుడు ఇద్దరు ఒకనొక పట్టణంలో ఉన్నారంటండి. వాళ్ళిద్దరికీ, ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలు గుడ్లు ఉన్నాయంటండి. చదవండి. ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయినా అతనికి మాత్రం ఒకే ఒక్క గొర్రెపిల్ల ఉందంటండి. ఈయనకి మాత్రం విస్తారంగా గొర్రెలు గుడ్లు చాలా ఉన్నాయంటండి. చదువమ్మా. ఈ దరిద్రుడు ఆ గొర్రె పిల్లని చక్కగా పెంచుకుంటున్నారంటండి. అది వాని యొద్దను వాని పిల్లల యొద్దను ఉండి పెరిగి వారి చేతి ముద్దలు తినచ్చు. ఈ గొర్రెపిల్ల ఎంత ప్రేమగా ఉందో దేవుడు రాయిస్తున్నారండి. ఆ యజమాని దగ్గర, ఆ పేదవాడైన యజమాని దగ్గర, అతని దగ్గర ఎంతో ముద్దుగా పెరుగుతుందంటండి ఆ గొర్రెపిల్ల. చదువు. వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోనిది త్రాకుచు, వాని కవిగిట పండుకొనుచు
వానికి కుమార్తె వలె ఉండెను. ఆ గొర్రె పిల్లని ఎలా చూసుకుంటున్నాడంటే కుమార్తెలా చూసుకుంటున్నాడంటే. మనం కూడా ఎన్నో జంతువులను అట్లా పెంచుకుంటుంటాం. ఎలా చూసుకుంటామండి? ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాగే ఈయన చూసుకుంటున్నారంటండి. చదువమ్మా. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఎద్దుకు వచ్చును. అయితే ఆ ఊర్లో ఒక మార్గస్థుడు ఈ ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చాడంటండి. అతడు తన ఎద్దుకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన ఎద్దుకు వచ్చిన వానికి ఆయత్తం చేశాను. అయితే ఈయన ఎలాంటి వాడు అంటే అండి, తన దగ్గర అన్ని గొడ్లు గొర్రెలు ఉంటే వాటి దేంతో ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలనుకోలేదంట. ఈ పేదవాడు పెంచుకున్న ఒకే ఒక గొర్రె పిల్ల, అది ఒక బిడ్డలా కుమార్తెగా చూసుకుంటున్న దానినే ఆయనకి భోజనంగా తయారు చేయాలనుకున్నాడు. చదువమ్మా. దావీదు ఈ మాట విని ఇంతవరకు నాతాను గారు చెప్తున్నారండి. ఎవరికి? దావీదు గారికి. ఇద్దరు, ఒక ఊర్లో ఇద్దరు, ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉన్నారు. ధనవంతుడికి చాలా ఆస్తి, గొర్రెలు గొడ్లు ఉన్నాయి. అలాగే దరిద్రుడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. మరి ఒక ఆయన ఆ మార్గంలో వెళ్ళే ఒక ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఈ గొప్పవాడు ఏం చేశారంటే అతనుకున్న వాటిలో ఏమి ఉపయోగించుకున్న పేదవాడి గొర్రె పిల్లను అతనికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. చదువమ్మా. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. అప్పుడు దావీదు గారు అంటున్నారండి, తొందరపడిపోతున్నారు. నాతాను గారు చెప్పేసరికి చాలా కోపం వచ్చింది. రాజు కదండి, ఎంతైనా న్యాయం జరిగించే రాజు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో చాలా కోపం వచ్చిందంట దావీదు గారికి. వచ్చి యెహోవా జీవంతోడు ఎవరు గొలియాతుని చంపేటప్పుడు అంతే రోషం ఆయనకి. యెహోవా జీవంతోడు దేవుని గురించి తప్పుగా మాట్లాడిన వాడిని చంపేయాలనుకున్నాడు. అలాగే ఈ విషయంలో కూడా తొందరపడిపోతున్నారు దావీదు గారు. ఏమని అంటున్నారంటే యెహోవా జీవంతోడు వాడు మరణపాత్రుడు. అంతేనమ్మా? నిశ్చయంగా మరణపాత్రుడు. ఎవరు చెప్పున రాజ్యాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఆయన్ని చంపేయాలని చెప్తున్నారంటండి దావీదు గారు. అప్పుడు చదువమ్మా. వాడు కనికరం లేక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్నమ్మా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానుతో అనెను. అప్పుడు అంటున్నారంట, ఏంటి ఇతను ఇన్ని గొడ్లు ఇవన్నీ ఉంటే అవన్నీ ఇవ్వకుండా పేదవాడు బిడ్డగా చూసుకుంటున్న దాన్ని బలి ఇచ్చేస్తాడా, లేకపోతే దాన్ని ఆతిథ్యంగా తీసుకుని ఇచ్చేస్తాడా అని చెప్పి, అలాంటి వాడు నా రాజ్యంలో బ్రతకూడదు. ఒకదానికి ప్రతిగా ఎన్ని ఇవ్వాలని అంటున్నారు దావీదు గారు? 4. దేవుని సన్నిధిలో తొందరపడి ఎప్పుడు కమిట్ అవ్వకండి. ఏ విషయంలో అయినా సరే, అది మీరు దేవునికి ఇవ్వాలనుకునేదైనా ఏ విషయంలో అయినా తొందరపడి ఒక సహోదరుల దగ్గర కానీ దేవుని సన్నిధిలో కానీ తొందరపడకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వలన అదే మీరు వచ్చి పని చేయాలనుకున్నా మీరు చేయగలిగితేనే చెప్పండి. లేకపోతే దేవుని దగ్గర ఒక్కసారి మనం ఒప్పుకున్నామంటే చాలా చిక్కుల్లో పడతామండి. ఏంటి ఒకసారి చదువమ్మా. అప్పుడు నాతాను దావీదును చూచి ఇప్పుడు చెప్తున్నారండి, ఆ మనుష్యుడు నీవే. ఇంతకీ ఈ యథార్థ గాథ ఎవరిది? తన రాజ్యంలో ఎవరి గురించో చెప్పట్లేదండి. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే నాతాను గారితో దావీదు దగ్గరికి ఎందుకు పంపించారంటే దేవుడు ఆ మనుష్యుడు ఎవరో కాదు, నువ్వే. ఇంతకీ ఆయన చేసింది ఏంటి? మరి బ్రతక తగని అంత నేరం ఆయన ఏం చేశారంటే చదువుతుందండి.
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీకు ఒకట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నీకు మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. ఏంటి దావీదు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇంతకీ ఇదంతా చేసింది ఎవరో కాదు, నువ్వే ఆ మనుష్యుడివి. నిన్ను రాజుగా నియమించింది ఎవరు? గొర్రెలు కాచుకుంటున్నా నిన్ను ఒక రాజుగా చేసింది నేను. నీ యజమానిని నీకు అప్పగించింది నేను. నీ యజమానిని రాజ్యాన్ని ఇచ్చింది నేను. నీ యజమాని స్త్రీలను కూడా నీకు ఇచ్చాను. ఒకవేళ నువ్వు అది చాలదంటే ఇంకా ఎక్కువ స్త్రీలను ఇచ్చేవాడిని. మరి నువ్వేంటి చేస్తున్నావు అని అడుగుతున్నాడండి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరి ఇంతకీ దావీదు గారు చేసిన నేరం ఏంటి? ఒకసారి చూద్దాం బైబిల్లో 9వ వచనం. మీరు తీసారమ్మా, అందరూ చూస్తున్నారా? చదవమ్మా. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. ఇది ఒక దేశంలో ఇశ్రాయేలీల మీద రాజుగా, ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్న దేవుడు ఆయన పిల్లల్ని కాపాడుతున్న దేవుడు తన గురించి చెప్తున్న ఒక యథార్థ ఘటన అండి ఇది. ఏమనంటే, నువ్వు రాజుగా చేశాను, మరి నువ్వెందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు? రాజు అయి ఉండి నీకు ఎంతమందిని ఇచ్చాను, నీ రాజుల్లో ఎంతోమంది ఉన్నారు కదా, ఒక ఊరియా భార్యని నువ్వు తీసుకున్నావు. ఇంకా ఏమని చెప్తున్నారమ్మా? అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొన్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఆపమ్మ నిమిషం. ఇక్కడ ఏమంటున్నారండి? దావీదు చేసిన ఒక నేరాన్ని దేవుడు చెప్తున్నారండి. అతను చేసిన నేరం ఏంటంటే, హిత్తీయుడు ఊరియా అని ఆయన చాలా మంచివాడండి. ఆయన దావీదు దగ్గర నమ్మకమైన సేవకుడు. అతన్ని చంపమని ఒకరోజు దావీదు గారు, మరి అన్ని రిఫరెన్స్లు తీయటానికి అవ్వదు కదండి, దావీదు గారు ఊరియా భార్యను చూస్తారు స్నానం చేయుచుండగా. అప్పుడు ఆమెను మోహించి ఆమెను పిలిపించుకుని ఆమెతో ఉన్నప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. ఈ విషయం చెప్పినప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే, ఆయన చంపిస్తారండి. ఆయన చంపించమని అతనితోటి లెటర్ రాయించి యోవాబు పంపిస్తారండి. ఇతని బాణాలు యుద్ధం ముమ్మరంగా జరిగే దగ్గర ఇక్కడ పెట్టి అతను చంపమని చెప్తారండి దావీదు గారు. ఇది అలా జరుగుతుందండి. ఊరియాని చంపించి అతని భార్యని తెచ్చుకుంటారండి. ఆమె విధవరాలు అయిన తర్వాత ఆమెను తెచ్చుకుని పెళ్లి చేసుకుని కుమార్తెని కంటారండి దావీదు గారు. ఇదంతా బైబిల్లో దేవుడు రాయించారండి. అయితే దావీదు అనుకున్నారు, నేను చేసిన ఈ పాపం ఎవరికి తెలీదు, ఎవరు చూడలేదు అని అనుకుంటున్నారండి దావీదు అండి. మరి ఇది ఎవరు చూసారండి? ఇదంతా జరిగిపోయింది. ఆమెకు బిడ్డ కూడా పుట్టింది. దావీదు గారికి, బత్షెబా గారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. అప్పుడు వచ్చి దేవుడు పరలోకంలో నుంచి చూస్తున్న దేవుడు ఏమని చెప్తున్నారంటేనండి, కబురు పెడుతున్నారు నాతాను గారితో. ఏమని చెప్తున్నారంటే అండి, చెప్పమ్మా స్వాతి. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున, ఇప్పుడు 4 గొర్రె పిల్లలు అని చెప్పేశాడు కదండి. ఇతని కేసుకి ఇతనే తీర్పు రాసేసుకున్నారు. ఎవరు? దావీదు గారు. ఒక గొర్రె పిల్లని ఇచ్చినందుకు ఎన్ని ఇవ్వాలంట?
4 గొర్రెపిల్లలు. అందుకే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటేనండి, అతనికి పడిన శిక్ష ఏంటి? ఎవరూ చూడలేదు, ఎవరూ లేరు, నేను ఏ తప్పు చేసినా పర్లేదని మనిషి అనుకుంటాడండి. దేవుడు రాజంతటి వాడినే వదలలేదండి ఏంటి. మరి దావీదు గారు ఎంత భక్తులో మనకు తెలుసు. ఆయన బైబిల్లో చెప్తూ ఆయన ఈ ఒక్క విషయంలోనే తప్పు చేశాడని కూడా దేవుడు రాయిస్తారు. అయితే మరి ఆయనకు పడిన శిక్ష ఎలాంటిది అని అంటే, దావీదుకి అమ్మ 8వ వచనం 12వ వచనం 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలంలోనే నీకు అపాయం పుట్టింతును, ముందు సదాకాలము యుద్ధం అన్నారు. అది ఉరియా భార్య నీకు భార్య అగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగును. మొట్టమొదటి శిక్ష ఏంటండి? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగుతుందంట. అంటే సదాకాలం అంటే ఎంతవరకు బైబిల్లో రాయించలేదు. మరి దావీదు రాజ్యం ఈరోజు వరకు ఉందా లేదా అండి? ఉందా లేదా? మనమే కదా రాజులు. ఈరోజు దావీదు సింహాసనం మీదకి ఆఖరిగా వచ్చిన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఆయన తర్వాత మనందరం రాజులమే కదండి. మరి దావీదు ఇంటి సదాకాలం యుద్ధం జరుగుతుందంట. మరి ఎంతవరకు? ఒకవేళ ఆయన బ్రతికినంత కాలమా మరి నాకు తెలియదండి. మరి అక్కడ చెప్తున్నారు దేవుడు విధించిన శిక్ష సదాకాలం యుద్ధం జరుగుతుందంట. నిజంగా దేవుడు అన్నట్టే దావీదు గారు ఎన్ని శ్రమలు పడ్డారో ఆయన రాశారండి కీర్తనల గ్రంథంలో. తర్వాత చదువమ్మా. మొదటిది కదండి. రెండవది, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలంలోనే అమ్మా నేను నీకు అపాయం పుట్టింతును. అంటే నీకు అపాయం అంటే ఎలా ఉంటుందండి? మన మీద థ్రెట్ ఉందనుకోండి, సాధారణంగా చూడండి ఎవరు మినిస్టర్స్ వాళ్ళు ఎప్పుడు భయంతో ఉంటారు. ఎవరు వచ్చి ఏ మీటింగ్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఎప్పుడు వాళ్ళు భయంగానే ఉంటారు. ఏ శత్రువు వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారేమో. అలాగా దావీదు గారికి ఏమన్నారంటే తన ఇంటి వారి వల్లనే అపాయం అంటండి. ఇంట్లో ఉన్న వారి వలన ఆయనకి అపాయం వస్తుందని శపిస్తున్నారండి దేవుడు. ఇంకా చెప్పమ్మా, చదవండి. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదును. మరి ఇంకోటి ఏంటంటే అండి, నీ భార్యలను నీ చేరువానికి అప్పగిస్తాను. నిజంగా అది రాయబడినట్టు. అంటే ప్రతి రిఫరెన్స్ చదవటానికి అవ్వదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే అది 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 22లో ఉంటుంది. మీరు ఒకళ్ళు చదవాలంటే చదువుకోండి. అదేంటంటే అబ్షాలోము సొంత కుమారుడే అండి. దావీదు గారి ఉపపత్నులను ఆయన పాడు చేస్తారండి. ఉపపత్నులతో ఆయన కూడుకుంటారు. ఇదంతా దేవుని శాపం అండి. మనం అనుకుంటాం ఎవరికి కనపడలేదు, ఏ నేరం చేసినా మనం ధైర్యంగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ దేవుడు వదలడండి. ఈ మధ్యన ఒక నేరం చేశాడండి. భార్యని 72 ముక్కలు కట్ చేసేసి ఆవిడ్ని చంపి అదే మిక్స్ కుక్కర్లో ఉడికేసాడంటండి. కుక్కర్లో ఉడకబెట్టి ఆ మాంసం అంతా మళ్ళీ 4 భాగాలుగా, ఎన్ని భాగాలు, ఈ చేతులు నరికాడంట, కాళ్ళు నరికాడంట, ఆ తర్వాత తల మొండెం నరికి అవన్నీ హీటర్లో ఉడికించి వాటిని పొడి చేసి ఎండబెట్టి ఒక్క రోజులో శవాన్ని మాయం చేసేసాడండి. ఇప్పుడు అందరు పోలీసులకు మళ్ళీ సవాలు విసురుతున్నాడంట, నా శవాన్ని చూపించండి. అప్పుడు మరి కోర్టుకి సాక్ష్యం కావాలి కదండి. ఆ కోర్టు మరి సాక్ష్యం ఉంటే కానీ నమ్మదు. ఇప్పుడు ఇక్కడ ఒక హత్య జరిగింది, నేనేమో ధరణియే ఈ హత్య చేసింది అని చెప్పాను. మరి నీ ధరణి చేసినందుకు సాక్ష్యం ఉండాలి కదండి, నేను చెప్తే అయిపోద్ది అండి. అలాగే ఇప్పుడు భార్యను చంపి పోలీసులకు సవాల్ ఇస్తున్నాడు అంటండి వాడు. నేను చంపినట్టు
మీరు సాక్ష్యాలు చూపించండి అంటే పోలీసులు ముప్పు తిప్పలు పడిపోతున్నారు ఆయన్ని నిలబెట్టాలి అని. అయితే వాడు ఎక్కడ సాక్షి లేకుండా చేసుకున్నాడండి. అంటే వీడు హత్య చేశానని దొరకకుండా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే బ్లూరేస్ టెక్నాలజీ, అది ఎలాంటి స్టెయిన్స్, బ్లడ్ స్టెయిన్స్ ఉన్న పట్టేస్తుంది అంటండి. అలాంటి టెక్నాలజీ వచ్చింది అని అన్నా సరే వాడు ఇంకా సవాల్ చేస్తుంటే, అయితే పోలీసులు వాడిని టార్చర్ పెడతారు కదా, నిజం చెప్పమంటారు కదా, అలా వాడిని టార్చర్ పెడుతున్న సమయంలో ఇప్పుడు దొరికేశాడండి. వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు భార్యను చంపినట్టు. ఎలా అంటే వాడినేమో టార్చర్ పెడతారు కదా నిజం చెప్పమని, అలా పెట్టాడు. వాడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయంటండి, కాలిపోయిన గాయాలు. మరి భార్యను చంపేసి కాల్చాడు కదా ఉడికించాడు. ఆ గాయాలు చూసి అప్పుడు వీళ్ళు పోలీసులు అడిగారంట, ఇవన్నీ నీకు ఎలా అయ్యాయి గాయాలు అంటే అప్పుడు ఒప్పుకున్నాడంట. అంటే ఇప్పుడు ఆ కేసు అలా చెప్తున్నారండి. టీవీలో మనం చూస్తున్నాం కదా, మనము ఒక తప్పు చేయాలన్నా, ఒక పాపం చేయాలన్నా మనల్ని కనిపెట్టే దేవుడు ఉన్నారని మనం మర్చిపోకూడదండి. ఇది ఎందుకంటే నేను ఇంకా చెప్తున్నాను కదా, నువ్వు చదివండి. పగటి యందు వాడు వారితో శయనించిన దేవుడు శిక్ష విధించేస్తున్నాడండి. 1 సదాకాలం యుద్ధం, 2 నీ కుటుంబస్తుల వల్లనే నీకు అపాయం, 3 నీ భార్యలు నీ ఎదురుగే చెరపబడతారు, 4వది చదువమ్మ 15. నువ్వు ఈ కార్యం రహస్యంగా చేసావు. ఊరియాని చంపించటం, ఆమె భార్యతో శయనించటం, ఇవన్నీ రహస్యంగా చేసావు దావీదు గారు. కానీ ఇశ్రాయేలీలందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయింతును. ఏంటండి దేవుని కోపం ఎంతో చూసారా? రహస్యంగా చేస్తే బయట అందరికీ తెలిసేటట్లు చేస్తానంటున్నారు దేవుడు. ఇది మన తండ్రి మనసు అని గుర్తించుకోవాలండి. ఏదో అధ్యాయం చదివేసామా వెళ్ళిపోయామా అని కాదు. అసలు ఏంటి మన తండ్రిని మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో మన తండ్రిని మనం అర్థం చేసుకుంటాం కదండి. మన తల్లిదండ్రుల్ని మనం ఎన్ని అల్లరి పనులు చేసినా అమ్మేమందు, మనం ఎన్ని చేసినా తండ్రి ఎందుకు, మనం పిల్లలం కాబట్టి మనల్ని ఎంతో ప్రేమిస్తారు. మరి ఈరోజు డాడీ ఉన్నారు, ఈ రోజుకి చిన్నప్పటి నుంచి నన్ను పెద్ద చేశారు, మళ్ళీ పెళ్లి చేశారు, మళ్ళీ మన భర్తని నా పిల్లల్ని కూడా పెంచారు. ఈరోజు విధవరాలుగా ఉన్నాను, ఇంకా నన్ను పెంచుతూనే ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పదండి. మన తల్లిదండ్రులను అసలు వాళ్ళకి ఏ రుణం మనం తీర్చుకోలేము మన జీవితంలో. అలాగే నా తల్లి ఉందండి. నిజంగా నేను 18 సంవత్సరాల తర్వాత నాకు పిల్లలు పుట్టారు కదండి. నిజంగా మా అమ్మ నిజంగా ఆ తల్లి చేసిన సేవ నేను మర్చిపోలేనండి. ఎంత నీతిమంతురాలు, ఒక చిన్న బిడ్డ లాంటిది అండి. ఆ చిన్న పిల్లలతో ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళతో కూడా అంత ప్రేమగా ఉంటారు. అలాగే నా పిల్లలు 2 పుట్టినప్పుడు కూడా ఎంతో నాకు సేవ చేసేదండి. మా అమ్మ మీటింగ్స్ కూడా మానేసుకుంది. డాడీ పాపం నా గురించి మీటింగ్స్ కూడా అమ్మని తీసుకెళ్లకుండా ఉంటే ఎంతో బాధ కలిగేదండి. నేను అయ్యో నా వల్ల నా అమ్మ మీటింగ్స్కి ఉండిపోతుంది, డాడీతో వెళ్ళకుండా అని ఎంతో బాధపడేదాన్నండి నేను. కానీ అప్పుడు మరి నాకు చిన్నపిల్లలు కదండి, మరి అమ్మ అంతా త్యాగం చేసుకుందండి. ఒక దైవజనుడు భార్యగా ఆమె చేసిన సేవ నిజంగా నేను ఆ తల్లిదండ్రుల రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేమండి. మన తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలండి. వాళ్ళని మీరు చక్కగా చూసుకోవాలి అండి. అలాగే మరి అలాగే మన తండ్రిని, మనకి ఈ భూమి మీద జన్మనిచ్చిన మన తండ్రిని మనం అర్థం చేసుకోవాలండి. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి సంగతిలో అసలు మన తండ్రి క్యారెక్టర్ ఏంటి, మనల్ని ఈ భూమి మీదకి పంపించిన మన తండ్రి క్యారెక్టర్ ఏంటి ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. చదువమ్మ. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఈ విషయం చెప్పేసి వెళ్ళిపోయారంటండి దావీదు నాతాను గారు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మో 16-18 వచనాలు. యెహోవా ఊరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి 18 వచనం చదువమ్మా.
7వ దినమున బిడ్డ చావగా ప్రాణముతో ఉండగా చాలమ్మ. అంటే దేవుడు మరో శిక్ష ఏంటంటే ఆఖరికి నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోద్ది అని మొత్తేసాడు. మొత్తేయడం అంటే ఏంటంటే బాగాలేనప్పుడు దాన్ని స్వస్థపరచాలి దేవుడు. కానీ మా బిడ్డని దేవుడు స్వస్థపరచలేదండి. ఈరోజు మా శాలిని ఉంది, దేవుడే కాపాడుకుంటున్నారండి. మరి ఆ బిడ్డకి బ్లడ్ ప్రతిసారి దేవుడు అనుగ్రహిస్తున్నారు కదండి అండి. మరి ఆ బిడ్డని దావీదు గారి కుమార్తెని దేవుడు కాపాడలేదండి, అందుకే ఆ బిడ్డ చనిపోయిందంట. ఈ విషయం ఇదంతా దేవుడు రాయించారండి. ఎందుకు రాయించారండి? మనం చదువుకోవాలనే కదా, మన తండ్రి కోసం మనం తెలుసుకోవాలనే కదా. అయితే మరి ఇవన్నీ జరిగాయండి. ఇంతకీ మరి దేవుడు ఎంతగా దావీదు గారి మీద కోపపడడానికి కారణం ఏంటంటే ఆయన ఒక చట్టాన్ని దేవుడు వారికి ఇచ్చారండి. అదే లేవికాండం 20వ అధ్యాయం 10వ వచనం. వరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధింపవలను దేవుడు వ్రాసిచ్చారు కదండి. ఆచార ధర్మశాస్త్రాన్ని వ్యభిచారం చేయకూడదనే ఆ గ్రంథంలో రాసిచ్చారు కదా 10 ఆజ్ఞల్లో. అందులో ఒక ఆజ్ఞ ఏంటండి, ఒకవేళ ఎవరన్నా వ్యభిచారం చేస్తే వాళ్ళని ఏం చేయాలమ్మా? చంపేయాలి ఏంటి, మరణశిక్ష విధించాలి. ఇది దేవుడు రాసింది. మరి అందరూ ఏమంటారు, ఓహో దావీదని నువ్వు వదిలేసావా, దావీదుకని నువ్వు శిక్ష విధించలేదు అంటారు కదండి దేవుణ్ణి. అందుకే దేవుడు ఏం చేశారండి, ఆయన చేసిన దానికి ఆయన శిక్ష విధించారు. మరి ఎందుకు చంపలేదంటే దానికి కారణం ఉందండి. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 28-29 వచనాలమ్మ. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దేవుని గ్రంథం అండి ఇది. మరి అలాగా మరి ఎంతమంది ఈరోజు అది దేవుని నమ్మిన వారు అవ్వచ్చు, నమ్మని వారు అవ్వచ్చు, దేవుడు శిక్ష విధిస్తారండి. ఇలాంటివి చేయకూడదు. అలాగే ఆదామవులు ఎవరికి తెలియదు అనుకున్నారు, పండు తినేసారు, దాక్కున్నారు. దేవుడు వారికి శిక్ష విధించారా లేదా అండి? ఈ రోజుకి మనకు ఆ శిక్ష పడిపోయింది. వాళ్ళు చేసిన ఒక్క తప్పుకి దావీదు గారికి ఎలా అయితే జీవితాంతం శిక్ష పడిందో, మరి మనకి ఆదామవ్వలు చేసిన నేరాన్ని బట్టి మనకి శిక్ష పడింది. అలాగే కయీనికి ఆదికాండం 4వ అధ్యాయం 13-15 వచనాల్లో చూస్తే కయీన్ అంటారండి. ఆదికాండం 4వ అధ్యాయం 13-14. అందుకు కయీను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది. కయీన్ అంటున్నారండి. మరి ఏం శిక్ష దేవుడు వేశారో తెలియదు కానీ దావీదు గారు కయీన్ అంటున్నారండి, నేను భరించలేను ఈ శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఇంకా 15వ వచనం, మళ్ళా 15వ వచనం. అందుకే యెహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయీనును చంపిన ఎడల వాడికి ప్రతిదండన 7 కలుగునను. మరియు ఎవడైనాను కయీనును కనుగొని అతన్ని చంపగా ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసను. మరి ఎవరైనా చూస్తే ఇతని దగ్గరికి వెళ్ళకూడదు, ఇతను చంపకూడదని మరి ఏం గుర్తు వేశారో తెలియదండి. మరి అలాంటి గుర్తు వేశాడంట. పోనీ కయ్యను సైలెంట్గా ఉన్న బాగుండు, నన్ను ఎవరన్నా చూసి చంపేయాలి అని అన్నాడు దేవుడితో. అప్పుడు దేవుడు ఏమంటున్నారు, దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు కదండి. వాక్యంలో ఏది ఉందో అది చదువుకొని అలాగే పాటించుకొని ఉండాలి. అంతేగాని మనం ఎదురు మాట్లాడటం అలా ఉంది ఇలా ఉందని అన్నామంటే దేవునితో శిక్ష పడిపోతుంది. దేవుడు బైబిల్ చెప్తున్న ఒక యథార్థ సంఘటన అండి ఇది. ఏంటి, ప్రపంచంలో ఎవరైనా బైబిల్ నమ్మని వారవని నమ్మిన మనమవని నేరం చేస్తే దేవుడు శిక్ష విధించబడుతుందండి. ఏంటి, శిక్ష దేవుడు వేస్తాడు. అదే దేవుడు రాయిస్తున్నారు. అయితే మరి దావీదుని ఎందుకు చంపలేదు అండి? అయితే దానికి ఒక కారణం ఉంది. 13వ వచనం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో అనగా నాతాను
నీవు చావకుండానట్లు నీ పాపమును పరిహరించు. యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే దావీదు మాత్రం ఏం చేశారంటే అండి, నేను పాపం చేసి తిని నేను తప్పు చేశాను అనేసరికి ఇంత కోపం మీద ఇంత శాపాలను ఇచ్చేసిన దేవుడు ఏమంటున్నారండి నాతాను ప్రవక్తతో, నీవు చావకుండునట్లు నీవు చావకుండానట్లు పాపమును పరిహరించు. యెహోవా నీ పాపమును పరిహరించెను. మరి నాతాన్ ఎవరండి? ఇప్పుడు దావీదు గారు అడిగారు క్షమించమని నాతాన్ని దేవుణ్ణి క్షమించమని అడగమని అన్నారు. అడగగానే వెంటనే నాతాన్ గారు ఏమంటున్నారండి, యెహోవా నీ పాపమును పరిహరించెను అని చెప్తున్నారు. మరి ఇంత నేరం చేసిన దావీదు గారిని దేవుడు ఏమని చెప్తారు అంటే మన తండ్రి మనసు మనం అర్థం చేసుకోవాలని ఇది చెప్తున్నానండి. ఏమంటున్నారమ్మా 13వ వచనం, నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నేను పాపం చేసి నాతాను చావకుండునట్లు నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే కార్యము వలన చాలమ్మా అదే 13వ వచనం ఏమ్మా, యెహోవా నీ పాపమును పరిహరించెను. అందుకే చంపలేదు ఎవరిని? దావీదుని. లేకపోతే దావీదు చనిపోవాలి ఏంటి, మరి పరిహరించెను. ఇప్పుడు దావీదు గారు చేసిన పాపాన్ని బట్టి శిక్ష విధించిన దేవుడు క్షమించారా లేదా అండి? క్షమించారు దేవుడు. ఇంతటి నేరస్తుడు దావీదు గారు. ఒక హత్య కేసు ఉంది ఆయన మీద, ఒక వ్యభిచారం కేసు ఉంది. మరి రెండిట్లో దేవుడు ఆయన్ని క్షమించారు. అయితే మరి ఈ పాఠం నేను ఎందుకంటే అండి ఇది జాన్సన్ అన్నయ్య గారు చెప్పారండి, కాకపోతే నేను టైటిలే మార్చుకున్నా. జాన్సన్ అన్నయ్య చెప్పిన అద్భుతమైన పాఠం అండి, నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ అనే ఒక టైటిల్ చెప్పాం. ఒక టైటిల్ మీద మాట్లాడారు. మీరు ఎవరైనా విన్నారా అది? విన్నారా? చాలా బాగా మాట్లాడండి జాన్సన్ అని. అది మీరు తప్పకుండా వినాలి. ఆ టైటిల్ పేరు ఏంటంటే అండి గాడ్ 66లో ఉంటుంది. నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ అంటే భూమి మీద మనం నేరం చేస్తే శిక్ష భూమి మీద లేకపోతే నరకంలోనా? శిక్ష ఇక్కడ అక్కడ. మళ్ళా ఒకే టైటిల్లో 2 అర్థాలు చెప్పారు జాన్సన్ అని. చాలా బాగా చెప్పారండి. మళ్ళీ నేరానికి శిక్ష ఇక్కడ అక్కడ అంటే 2 విధాలుగా నేరానికి శిక్ష ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఎప్పుడు అక్కడ ఉంటుంది అమ్మ? చనిపోయినాక. మరి మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, శిక్ష ఉంటుందా? మరి అందుకే గ్రంథం అంతా చదవాలి. ఈరోజు పాట పాడారు కదండి, దేవుడిచ్చిన గ్రంథాన్ని ఆఖరి వరకు చదవాలా వద్దా? సగం సగం చదివితే ఏం అర్థం కాదు. దేవుని మనసు అర్థం కావాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు నిజంగా ఇలా మాకు నేర్పించింది డాడీ అనండి మనందరికీ అండి. డిప్యూటీ డైరెక్టర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఆడపిల్లలు కానీ ఎంత చక్కగా చెప్తారండి దేవుని మనస్సుని. ఈ భూమి మీద నిజంగా 20వ శతాబ్దంలో అర్థం చేసుకున్నది మా డాడీయే అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే అంత చక్కగా దేవుని కోసం మనకి చెప్పి నేర్పించిన వ్యక్తి అండి డాడీ అండి. మరి నేరానికి శిక్ష ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది ఏంటి. మరి అవి చాలా బాగా మాట్లాడి మీరు వినండి. గాడ్ 66లో ఉంది, జాన్సన్ డాడీ మాట్లాడినవి అందరూ వినండి, అది ఒకసారి అర్థం అవుతుంది. అయితే మరి ఇక్కడ దావీదుగా నేరం చేసి ఒప్పుకున్న తోడనే దేవుడు వెంటనే క్షమించేశారంటండి దావీదుని. ఇన్ని శిక్ష అంత కోపం అయిపోయి ఆయనకి అన్ని శిక్షలు విధించేసి మరి శిక్ష మాత్రం తగ్గించలేదండి. అది తెలుసుకోవాలి. శిక్ష తగ్గిస్తాడా? సర్లే ఇంక నీకు ఫోన్లో ఇవన్నీ నేను తుడిపేస్తున్నాను అనలేదు. బ్రతిక కాలం అంతా నువ్వు శిక్షలు అనుభవిస్తూ ఈరోజుకి మనం శిక్ష అనుభవిస్తున్నామా లేదా? వేదనతో పిల్లల్ని కంటావని దేవుడు శపించారు కదా, మనం కంటున్నాం కదా. అలాగే పురుషులు హాయిగా ఇంట్లో కూర్చుంటున్నారా ఏంటి? ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రం వరకు కష్టపడతారు ఏంటి. మరి అదంతా శాపమే కదా మనం అనుభవిస్తున్నాం ఏమ్మా. మరి అయితే ఈరోజు మనం ఎన్ని నేరాలు చేస్తున్నాం అండి? మరి మన పాపాలకి క్షమాపణ ఉందా లేదా అండి? మన తండ్రి చాలా కోపం ఉంది, క్షమ ఉంది ఆయనకి. అవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా అడుగేయాలండి మనం అండి. మరి అయితే అండి
అలాగే భార్యాభర్తలు చాలామంది ఇంత జ్ఞానం తెలిసి భర్త ఏమన్నంటే వెళ్ళిపోతారు, భార్య ఏమన్నంటే కొట్టి పంపించేస్తారు. అలా భర్తలు ఉండకూడదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? భార్యాభర్తలు చచ్చిపోయినంత వరకు కలిసి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నారా ఏంటి? భార్యాభర్తలు ఏమని చేస్తారు? నేను చచ్చిపోయినంత వరకు నిన్ను చెయ్యి విడవని అంటారు, భార్య కానీ భర్త కానీ. మరి మధ్య మధ్యలో విడిపోవడాలు ఇవన్నీ. ఒకవేళ ఎవరైనా నేరం చేస్తే సరి చేసుకోవాలండి, మనల్ని మనం సరి చేసుకోవాలని చెప్తున్నానండి ఏంటి. ఒకవేళ మనం ఎవరన్నా ఉంటే దేవుని సన్నిధిలో ఇలాంటి ఆలోచనలో పెట్టుకోకూడదు అండి. అయితే మరి చాలామంది పాపం చేస్తే ఏమంటారంటే ఈ పాపాలన్నీ సైతానే చేసింది, నాదేం తప్పు లేదంటారు. మరి అలాంటి వారికి బైబిల్ ఏం చెప్తుందండి? యాకోబు పత్రిక 1:14 యాకోబు పత్రిక 1:14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ప్రతివాడు సైతాను కాదు, మనం పాపం చేసేదానికి శిక్ష మనకి వేస్తాడు దేవుడు. సైతాన్ వలన మనమేమి అయిపోవట్లేదు, మరలు కలపబడుతున్నాం. మనం ఒక మోహపు చూపవచ్చు, ఏదో స్వకీయమైన దురాశల వలన మనం నేరస్తులుగా అయిపోతున్నాం. మరి ఆయనకి పాపము క్షమించారు. మరి ఈరోజు మనకి పాప క్షమాపణ ఉందా? సామెతల గ్రంథం 28:13 ఉందా? సామెతల గ్రంథం 28:13 అతిక్రమంలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందలు. దేవుని ఎదుట ఒకవేళ అతిక్రమం చేశామే అనుకోండి, అది ఏం చేయాలంటే ఒప్పుకుని విడిచిపెట్టాలి అండి. అది ఏదవని దేవుని కావాలా, మనకి లోకంలో అతిక్రమాలు పాపాలు కావాలా అండి, విడిచిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే కీర్తన 130:3-4 కీర్తనలో 130:3-4 యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎట్లా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన తండ్రి మనసు ఏంటండి? క్షమాపణ ఇస్తాడంట. కానీ మనం దోషాలను ఆయన కనిపెట్టి చూస్తే మనకి శిక్ష విధించాలి. కానీ దేవుడు క్షమిస్తాడంటండి. మన తండ్రి మనసును అర్థం చేసుకొని మనం బ్రతకాలండి. అలాగే కీర్తన 32:1-5 కీర్తన 32:1-5 తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎవరన్నా ఎంచబడతామండి భూమి మీద ఎవరైనా? కానీ యేసుక్రీస్తుని నమ్మాలండి. ఆయన నమ్మితేనే మనం పాపాలు క్షమించబడతాయి అండి. అలా క్షమించబడాలి అంటే మనం మరలా నేరం చేయకూడదు. ఆ నేరం దేవుని ఎదుట ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తున్నారండి. నేను నా సొంతంగా రాసుకుని కదా దేవుడు చెప్పినవి నేను చెప్తున్నాను. క్షమాపణ ఇస్తానంటున్నారు కదా దేవుడు. మరి ఎలా ఇచ్చారు? దావీదు గారికి అర్థమైంది దేవుడు తనని ఎలా క్షమించాడు. దావీదుకి అర్థమైంది. ఆయన నరకానికి వెళ్ళలేదు, దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు అంటారు, పరదేశికి వెళ్ళారు. నిజంగా ఆయన చేసిన పాపానికి నరకానికే పంపించేస్తే అంటే దేవుడు. మరి మనకి ఈరోజు ఉందా క్షమాపణ? 1 యోహాను పత్రిక 1:6-7 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం ఆయనతో సహవాసం గలవారమని చీకట్లో నడవచ్చా అండి? చీకట్లో నడవకూడదు, వెలుగులో నడవాలి. చదువమ్మా. చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యంను జరిగింపక ఎందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం
మనము వెలుగులో నడిచిన ఎడ్ల అన్యోన్య సహవాసం మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. వెలుగులో నడ్డం అంటే ఏంటంటే వెలుగు ఉంది కదా, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళిపోదాం. ఎవరిలో ఏ దోషం ఉన్నా ఏ లోపం ఉన్నా తండ్రి ఎదుటి క్షమాపణ కోరుకుందాం. ఆయన మనల్ని క్షమించేటట్టు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడి మనం పరలోకానికి వెళ్ళాలండి. అది ఒక్క యేసుక్రీస్తు వారి ద్వారానే మనం నిర్దోషులుగా చేయబడగలం. లేకపోతే ఆయన కుమారుడైన యేసు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయు. ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. పాపంతో మనం పరలోకానికి వెళ్ళలేమండి. మరి ఇదెంత ఈ యథార్థమైన గాథ వెనుక లోకానికి దావీదు గారు చేసిన పాపం కనిపిస్తుంది, దేవుడు ఆయనకి విధించిన శిక్ష కనిపిస్తుంది. కానీ ఆ శిక్ష వెనుక తండ్రి మనసుని అర్థం చేసుకుంటున్నామా మనం? దేవునికి అంటే ఒక హంతకుడు దేవునికి కావాలా? ఒక వ్యభిచారి దేవునికి కావాలా? అంటే క్షమించైనా అతన్ని తన దగ్గరకు తీసుకోవాలా? ఇది ఒక తండ్రి మనస్సు అండి. భూమి మీద మన పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు ఎలా అయితే క్షమిస్తామో దేవుని కూడా అంతే, అలాంటి మనస్సే అండి ఆయనది కూడా. ఆయనకు మనందరం కావాలి, కానీ మనం నిర్దోషులుగా వెళ్ళాలి దేవుని దగ్గరికి. మన పాపాలను ఒప్పుకొని ఇక్కడ ఎదుటివారు ఒప్పుకొని మళ్ళీ అదే చేయకూడదు అని చెప్తున్నారు సామెతల గ్రంథంలో అండి. మరి తండ్రిని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇంత మహాజ్ఞానాన్ని మనకి నేర్పించిన డాడీ గారికి వందనాలు చెల్లిస్తూ, విన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.